గుడి లోపలికి వెళ్ళడానికి మనకు పర్మిషన్ లేదండి. అంటే వెళ్ళొచ్చు కానీ ఇలాగ కెమెరా పట్టుకొని మనం షూట్ చేయకూడదు. ఫోటోలు తీయకూడదు, షూట్ చేయకూడదు. అక్కడ ప్రతి దిక్కున రాశారు. ఫోటోలు తీయకూడదు, షూట్ చేయకూడదని రాశారు. అలాగే నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను, అడిగాను కానీ ఇవ్వలేదు పర్మిషను. గుడి లోపడైతే మాత్రం చాలా బాగుందండి. స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. ఆ మూల విరాట్ వీరభద్రస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూరు ప్రదర్శనలు చేయొచ్చు. అలాగే చుట్టూరు కూడా అమ్మవార్లు ఉన్నారు. అలాగే మంచి విగ్రహాలు కూడా ఉన్నాయి. మనం దండం పెట్టుకోవచ్చు. ఈ స్ట్రక్చర్ అయితే చాలా బాగుందండి, మామూలుగా లేదు. ఇలాంటి శిల్పకళ అత్యద్భుతం అండి, మహా అద్భుతం. చాలా బాగుందన్నమాట. చూశారు కదా ఎలా ఉందో. ప్రతి దిక్కున సీసీ కెమెరాలు ఉన్నాయన్నమాట. సరే రండి మనం ఇంకా వెనక్కి వెళ్ళి మొత్తం ఆ హ్యాంగింగ్ పిల్లరు అలాగే మహానంది గురించి మనం వీడియోలు రికార్డ్ చేద్దాం. బాగుందండి. మరొకసారి స్వామివారిని దర్శించుకుని దండం పెట్టుకుందామండి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి మొత్తం రికార్డ్ చేద్దామండి. ఈ లోపల ఉన్న స్ట్రక్చర్ని మొత్తం రికార్డ్ చేద్దామండి. ఈ స్టోన్ స్ట్రక్చర్ని, ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. మొత్తం రికార్డ్ చేద్దాం మనం. ప్రతి పిల్లర్ని చాలా క్లియర్గా చూపిస్తాను. చూసారా ఎలా ఉన్నాయో పిల్లర్స్. ప్రతి పిల్లర్ మీద ఏదో ఒక ఆర్కిటెక్ట్ అంటే ప్రతి విగ్రహాలు చిక్కున్నాయండి. అంటే చూసారా ఎలా ఉన్నాయో. దేవతలకు సంబంధించిన స్ట్రక్చర్ చిక్కుంది. గమనించినట్లయితే చూసారా, అందుకో చూసారు కదా, అందుకో ప్రతి పిల్లర్ మీద చిక్కుందండి. ప్రతి పిల్లర్ మీద చిక్కుంది. సో అదేవిధంగా ఈ సీలింగ్ చూసినట్లయితే సీలింగ్ మీద కూడా బొమ్మలు వేసి ఉన్నాయి, చిక్కున్నాయి. బొమ్మలు పురాతనమైన బొమ్మలు చిక్కున్నాయి. అంటే అది మామూలుగా లేదు, చాలా బాగున్నాయి అన్నమాట. బొమ్మలు అయితే మాత్రం సూపర్గా ఉందన్నమాట. చూసారు కదా ఎలా ఉందో స్ట్రక్చరు. సరే రండి ముందుకు వెళదాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి గర్భగుడి. మనం ఇందాక రికార్డ్ చేసాం, స్వామివారిని రికార్డ్ చేసాం. ఈ టెంపుల్ అత్యద్భుతమైన శిల్పాలను కలిగి ఉందండి. ముఖ్యంగా మైండ్ బ్లోయింగ్ ఏంటంటే అత్యద్భుతమైన కళలతో కూడిన గోడలు, శిల్పాలు మనసుని ఇట్టే కట్టిపడేస్తాయి అనుకోండి. యాక్చువల్గా ఈ టెంపుల్ యొక్క నిర్మాణం 15వ శతాబ్దం మధ్యలోనే అయినట్లు చరిత్రకారులు భావిస్తారండి. ఈ టెంపుల్ని కాకతీయ పాలకుల నుండి గోల్కొండ నవాబుల దాకా మార్పులు చేర్పులు చేసి దీనికి ఒక ప్రత్యేక విశిష్టతను ఆపాదించారు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో నిర్మించిన ఈ దేవాలయం అత్యద్భుతమైన శిల్పకళకి ఒక ప్రత్యేక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చండి. ఈ టెంపుల్లో మొత్తం 70 పిల్లర్స్ వరకు ఉన్నాయి. వీటిలో 7 పిల్లర్స్ చాలా ప్రాముఖ్యతను అత్యంత ప్రత్యేకమైనవిగా రూపొందించబడ్డాయి. చూస్తే మైండ్ బ్లోయింగ్ అనుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్ కూడా వేర్వేరు శిల్పాలతో అలంకరించబడి దేవాలయానికి కావలసిన ఒక గొప్ప శక్తిని అందించేలా నిర్మించబడ్డాయి. అందుకే ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినదండి. అలాగే ఈ టెంపుల్ యొక్క పిల్లర్స్ విజయనగర సామ్రాజ్యం యొక్క శిల్పకళను ప్రతిబింబిస్తాయండి. ఇవి చాలా గట్టిగా అత్యంత శక్తివంతంగా నిర్మించబడ్డాయి. ఈ శిల్పకళను చూస్తే అనేక ప్రశ్నలు మదిలో రగులుతాయండి. కొంతమంది అయితే వీటిని దైవిక శక్తులుగా కూడా భావిస్తారు. అయితే శాస్త్రీయంగా వాస్తవికతను తెలుసుకోవడంలో ఇంకా అనేక పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి. ఇంకొక చెప్పుకోవలసిన విషయం ఏంటంటే అత్యద్భుతమైన సస్పెండెడ్ పిల్లర్ అంటే అలసిపోయిన రెస్ట్ తీసుకుంటున్న స్తంభం అని. దీనినే హ్యాంగింగ్ పిల్లర్ అంటారండి. అసలు ఈ పిల్లర్ గురించి వర్ణించడానికి, అసలు ఎలా కట్టారో చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. మీరే చూడండి. ఈ స్తంభం గురించి ఏదైనా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్తంభాన్ని డెఫినెట్గా పూర్తిగా మీకు చూపిస్తానండి. వావ్ వాట్ ఏ కన్స్ట్రక్షన్. నా జీవితంలో ఇలాంటి శిల్పకళను ఎప్పుడూ చూడలేదండి. మైండ్ బ్లోయింగ్, సూపర్ అంటే సూపర్, ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఏంటండి బాబు, ఇంకా మాటలు రావడం లేదు ఈ టెంపుల్ని చూస్తే. నాకు తప్పకుండా ప్రతి ఒక్కరూ సందర్శించవలసిన టెంపుల్ అండి. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి టెంపుల్ని చూడాలి. గుడి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. పిల్లర్స్ అయితే మాత్రం ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మామూలుగా లేవు. పిల్లర్స్ మీద చెక్కిన శిల్పకళా నైపుణ్యం అయితే మామూలుగా లేదు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఆలయంలోకి కోతి కూడా వచ్చిందండి. సూపర్ అంటే సూపర్. చూసారు కదా.
స్వామివారికి హారతి ఇస్తున్నారు. భక్తులు అలా వస్తూనే ఉన్నారు. అదిగోండి ఇక్కడ నుంచి చూడండి ఒకసారి పిల్లర్స్. ఫ్రెండ్స్ కిందకి వెళ్దామండి. కిందకి వెళ్ళి ఇంకా మన పిల్లర్స్ ఇంకా మనం రికార్డ్ చేద్దాం. ఎలా ఉంది? బాగుంది కదా టెంపుల్? చాలా బాగుంది కదా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో అక్కడ ఈ యొక్క చరిత్ర చెప్తున్నారు. ఈ గుడి యొక్క టెంపుల్ యొక్క చరిత్ర చెప్తున్నారు ఆయన. లేపాక్షి టెంపుల్లో హ్యాంగింగ్ పిల్లర్ అనేది ఇంజనీరింగ్ శిల్పకళ యొక్క అత్యద్భుతమైన ఉదాహరణ అండి. 70 పిల్లర్లలో ఈ పిల్లర్ యొక్క ప్రత్యేకత భూమికి తాకకుండా గాల్లో వేలాడుతూ నిలబడడమే దీని యొక్క ప్రత్యేకత. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ పిల్లర్ ఒక ప్రత్యేకమైన బలంతో నిలబడిందని ఊహ మాత్రమే అండి. శాస్త్రీయంగా అయితే ఇంకా దీనికి అర్థం ఎవరూ ఇవ్వలేదు. అబ్బబ్బబ్బా, ఏం శిల్పకళ అండి! నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. విజయనగర సామ్రాజ్య శిల్పశైలి ఒక్క రేంజ్లో ఉందండి. ఈ టెంపుల్ చూస్తే జన్మ ధన్యమైపోద్ది అంతే, మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదండి లోపల ఎలా ఉందో? అత్యద్భుతంగా ఉందండి. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. మొత్తం మీకు పిల్లర్స్ అన్నీ మొత్తం అన్నీ చూపించాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లర్స్ అండి. ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన ఆలయం ఇది. టెంపుల్ చాలా బాగుంది. సో పైన అయితే పెయింటింగ్స్ అయితే మాత్రం ఒక లెవెల్లో ఉందండి. పెయింటింగ్స్ చాలా బాగుంది. పెయింటింగ్స్ అయితే మాత్రం చాలా బాగుందంటే చాలా బాగుంది. అసలు ఎలా కట్టారండి ఈ టెంపుల్ని? చాలా విచిత్రం కదండి. నిజంగా నాకు మైండ్ బ్లోయింగ్ అండి బాబు. తప్పకుండా మీకు టైం దొరికితే ఈ టెంపుల్ని చూడడానికి ఒకరోజు కేటాయించండి. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. ఇంకా మొత్తం అంతా మీకు చాలా క్లియర్గా చూపిస్తానని మాట ఇచ్చాను కదా. టెంపుల్ మొత్తం చూపిస్తానన్నమాట. ఇంకా పిల్లర్స్ చూసారా ఎలా ఉందో? మీకు అసలైంది చూపించలేదండి. అంటే వేలాడే స్తంభం ఉంటుంది కదా, అది చూపించలేదు. అది కూడా చూపిస్తాను. వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే ఈ పిల్లర్స్ అన్నీ చాలా క్లియర్గా మీకు చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయి. బాగుంది కదా? ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న పరీక్ష అండి. ఈ స్తంభాల్లో వేలాడే స్తంభం ఎక్కడుందో మీరు కనిపెట్టండి. జస్ట్ మీకు ఒక చిన్న ఇంటెలిజెంట్ అన్నమాట. చూసారు కదా, ఇదిగో చాలా స్తంభాలు ఉన్నాయి ఇక్కడ కింద. ఆ స్తంభాలను మీకు చూపిస్తాను. అందులో ఎక్కడ వేలాడే స్తంభం ఉందో మీరు కనిపెట్టండి. ఓకేనా? అందుకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదిగో మొత్తం కింద అంతా చూపిస్తున్నాను మీకు. వేలాడే స్తంభం ఎక్కడుంది అంటే, వేలాడే స్తంభం అంటే కింద టచ్ అవ్వదన్నమాట, గాల్లో ఉంటుంది అన్నమాట. గాల్లో ఉంటుంది అంటే చిన్నది, ఒక ఏదైనా క్లాత్ పెట్టి లాగితే వెళ్ళిపోతుంది అన్నమాట. మొత్తం అలా ఉంటుంది అన్నమాట ఆ స్తంభం. చూసారు కదా? సో ఇక్కడే ఉంది ఆ స్తంభం కూడా, ఇక్కడే ఉందన్నమాట. చూసారా? చూడండి ఒక్కసారి చూడండి. సో మొత్తం మీకు చూపిస్తున్నాను.
వేలాడే స్తంభం, హ్యాంగింగ్ పిల్లర్. ఇది ఒక చరిత్ర అండి. మనం పాఠాల్లో చదువుకున్నాం. వేలాడే స్తంభం ఎక్కడ ఉంది అని క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. సో అయితే ఇదిగోండి, చూసారు కదా, ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెంటనే. సో అవతల కూడా ఉన్నాయి చాలా స్తంభాలు. సో అవి కూడా చూపిస్తాను రండి. స్వామివారికి హారతి జరుగుతుంది, అదిగో చూసారు కదా. అందుగా మీరు చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్కడుంది కరెక్ట్గా, ఏ టైమింగ్ దగ్గర మీరు కామెంట్ చేయండి. ఏ టైమింగ్ దగ్గర మీరు చూసారో ఆ పిల్లర్ని అక్కడ కామెంట్ చేయండి. చూసారు కదా. ఇంకా సో మళ్ళీ ఎదరికెళ్దాం. హ్యాంగింగ్ పిల్లర్ గురించి పౌరాణిక గాథలు కూడా ఉన్నాయండి. కొన్ని కథల ప్రకారం ఈ పిల్లర్ను సాక్షాత్తు శివుడే నిర్మించాడని, దేవతల శక్తి అని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. కొందరు శిల్పకళా నిపుణులు, ఇంజనీర్లు ఈ పిల్లర్ యొక్క నిర్మాణాన్ని శాస్త్రీయ దృక్పథంలో ఇంకా అన్వేషిస్తూ ఉన్నారండి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు దీని యొక్క గొప్పతనం గురించి. చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీకు కనిపించిపోయి ఉంటుంది ఈ పాటికి హ్యాంగింగ్ పిల్లర్ ఎక్కడుందో. ఈ శిల్పకళ చూడండి ఎలా చెక్కారు. ఒకే స్టోన్ మీద చెక్కారంటే నమ్మశక్యం కాదు. సో ఇందాకే అదిగోండి అక్కడి నుంచి మనం అలా రౌండప్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా నేను మీకు దాయినండి ఆ హ్యాంగింగ్ పిల్లర్ ఎక్కడుందో చూపించేస్తాను. ఒక్కసారి చూడండి. ఇదిగోండి ఇదే పిల్లర్, హ్యాంగింగ్ పిల్లర్, వేలాడే స్తంభం అంటారు కదా. దీనికి ప్రత్యేకమైన చరిత్ర ఉందండి. నాకు సరిగ్గా తెలియదు కానీ చరిత్ర, దీనికోసం చాలా చరిత్ర ఉందంట. ఒక్కసారి చూడండి కింద, అదిగో చూసారా. సో అంటే మీరు ఏదైనా క్లాత్ పెట్టి లాగితే చివరికి వచ్చేస్తుంది అన్నమాట. అంతగా చూసారు కదా, మొత్తం కింద ఇదే వేలాడే స్తంభం అంటారు కదా, ఇదే అన్నమాట. దీనికి ఇంకో ప్రత్యేకత ఉందండి. ఒకవేళ ఈ స్తంభాన్ని కానీ తీయాలని చూస్తే మొత్తం ఈ టెంపుల్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని వదిలేశారంటన్నమాట ఇంజనీర్లు. ఒకసారి కదుపుదామని ప్రయత్నించారంట. సో కదిపితే మొత్తం దీనికి టెంపుల్కి మొత్తం డేంజర్ అని వదిలేశారన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. మీరు గమనించినట్లయితే ఈ పిల్లర్ కొంచెం పక్కకి ఒరిగుందండి. కారణం దీన్ని సరైన కరెక్ట్గా పెడదామని ప్రయత్నించారంట ఇంజనీర్లు, కానీ సెట్ అవ్వలేదు. మొత్తం ఇక్కడున్న పిల్లర్స్ అన్నీ, దీంట్లో ఉన్న పిల్లర్స్ అన్నీ ఈ ఒక్క పిల్లర్ మీద ఆధారపడి ఉన్నాయంట. చూసారు కదా ఎలా ఉందో హ్యాంగింగ్ పిల్లర్. మీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి నేను కూడా ట్రై చేసి చూపిస్తాను మీకు. చూపించిన తర్వాత మీరు నమ్మండి. నమ్మడానికి ఏమీ లేదండి, ఇదే పిల్లర్. చూసారు కదా ఎలా ఉందో. అదిగో చూసారు కదా హ్యాంగింగ్ పిల్లర్.